హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, జనరల్‌గా ఇప్పుడు షుగర్ ఉంది అని మనిషి తెలుసుకోగానే ఒకలాంటి ఫోబియాలోకి వెళ్ళిపోతున్నాడండి. సో, రకరకాల డైట్‌లన్నీ ట్రై చేస్తా ఉన్నాడు. కినో అంటాడు, బ్రౌన్ రైస్ లేకపోతే వీట్ జావా రకరకాల రైస్‌లు ట్రై చేస్తూ ఉంటారు. విచ్ ఇస్ ప్రాపర్ డైట్ అండ్ విచ్ ఇస్ నాట్? విచ్ ఇస్ ప్రాపర్ డైట్, విచ్ ఇస్ నాట్ అంటే ఒక ఎగ్జాంపుల్ నాకు మైండ్‌లో క్లిక్ అయితుంది. షుగర్ వ్యాధి రాగానే అందరికీ ఒక నోషన్ ఉంటుంది, రైస్ అవాయిడ్ చేయాలి, తినొద్దు. అయితే రైస్ తినకుండా వాళ్ళు ఏం చేస్తారంటే చపాతీలు తినడం మొదలు పెడతారు. రైస్ తినొద్దు అనేసి చాలా మంది చెప్తారు, కానీ ఎవరు చపాతీ తినండి అనేసి చెప్పారు. జనాలు ఇట్లా నోషన్ తయారు చేసుకున్నారు. అంటే మా తాత ముత్తాతల నుండి మా ఇంట్లో రొట్టెలే తింటారండి, గోధుమ రొట్టెలే మాకు అలవాటు ఉందండి అంటే. అవును, కానీ వాళ్ళు గోధుమ రొట్టెలు తినకపోతుండే, వాళ్ళు జొన్న రొట్టెలు తింటుండే. ఏందంటే ఇప్పుడు చూడండి, 1 kg రైస్ ఉందనుకోండి, 1 kg గోధుమ పిండి ఉందనుకోండి, ఈ రెండిట్లో షుగర్ మాత్రం సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. అంతే అంటారా? అంతే. ఎందుకంటే ఇప్పుడు గోధుమది ఏదైతే చపాతీ ఉంటుంది, ఏదైతే రైస్ ఉంటుంది, ఇవి రెండింటిది గ్లైసిమిక్ ఇండెక్స్ +or-10 ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంది? తినుడు వెంటనే ఏదైతే గ్లూకోజ్ స్పైక్ వస్తుంది కదా, దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. ఓకే. అయితే ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మళ్ళా ఏముంది తేడా? ఏం లేదు. మీరు చపాతీ తినే బదులు, ఒక పూట చపాతీ తినే బదులు ఒక పూట రైస్ తినండి చెప్తా నేను. ఓకే. మధ్యాహ్నం రైస్ తినండి, లిమిటెడ్ క్వాంటిటీ. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారు, రెడ్ రైస్, బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, ఇవన్నీ కొత్త కొత్త రైస్లు వస్తున్నాయి. మనకు ఏ రైస్ ఇష్టం ఉంది ఆ రైస్ తినండి. నేనైతే ఎల్లో రైస్ కూడా తినండి అని చెప్తా. ఇప్పుడు ఎల్లో రైస్ అంటే పులిహోర. ఎందుకంటే ఇప్పుడు పులిహోరలో టామరిన్ ఉంటుందా, చింతపండు ఒకవేళ మనం తిన్నాం అనుకోండి, అది షుగర్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది బాడీ. ఇది చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు నేను చింతపండు రైస్ తినమని చెప్తా, పులిహోర తినమని చెప్తా, ప్లేట్ ఇంత ఉందంటే ఇంత నింపుకుంటారు. అట్లా కాదు, మన ప్లేట్ ఎంత ఉంటది దానికి ఒక 4 బుక్కలు తినాలి మీరు. నేను మొత్తం పరాతే తీసుకొని అది నింపుకుంటా అంటే పని నడవదు. సో లిమిటెడ్ క్వాంటిటీ తినాలి. మధ్యాహ్నం తినాలి, ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినాలి. సగం తిన్నాం అనుకోండి, సగం క్యాలరీలు అక్కడే మాయమైపోయినాయి కదా, కడుపు నిండలేదు కదా. ఏం చేయాలి, మనము వెజిటేబుల్లతోటి ఎక్కువ ప్రిఫర్ చేయాలి రైస్. వెజిటేబుల్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉండేసరికి గ్లైసిమిక్ ఇండెక్స్ ఏదైతే మీరు ఫుడ్ తింటారో దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే ఫైబర్ కూడా దాంట్లో కలిసి పోతుంది. అది కూడా ఒక పాయింట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫైబర్ ఎక్కువ తింటే కడుపు నిండా తిన్నట్టు ఫీలింగ్ తొందరగా వస్తుంది. ఎక్కువసేపు సాటియేషన్ ఫీలింగ్ కూడా ఉంటుంది మనిషికి. అయితే అట్లా చేయడం వల్ల మనకు సడన్గా గ్లూకోజ్ స్పైకులు రావు. మనకు ఏది కావాలి అది మనం తింటున్నాం. నైట్ మీరు ఏం చేయండి అంటే ఒకటే జొన్న రొట్టె. ఇప్పుడు పీనట్ బటర్లు అమ్ముతారు, ఆ హేజల్ నట్ బటర్లు అమ్ముతారు. ఇంత వందలు వేలు కూడా పెట్టేసి కొంటాం. అవునండి. నేనేం చెప్తా, పల్లీల పొడి, అవసల పొడి, మునగాకు పొడి, ఇవి మీరు ఇంట్లో శుభ్రంగా తయారు చేసుకోవచ్చు కదా, సాల్ట్ తక్కువ వేసుకోవచ్చు కదా. అవి చేసుకోండి. అవి చేసుకొని ఆవు నెయ్యి వేసి కలుపుకోండి. ఆవు నెయ్యి పొడి 2 కలుపుకొని, ఇది బటర్ లాగానే కనిపిస్తుంది కదా, పల్లీల పొడిలో కలిపితే అది పీనట్ బటరే కదా అది. అది మీరు జొన్న రొట్టె పైన అప్లై చేసుకోండి. రోజు ఒకటి తినండి డిన్నర్లా. చాలా మంది షుగర్ వ్యాధి పేషెంట్లకి B కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు B కాంప్లెక్స్ అంటే ఏంది, అన్ని B6, B3, B12 చాలా మందికి లోపు ఉంటది కదా. ఇవి అన్ని షుగర్ వ్యాధికి అవసరం. ఇవి అన్ని పోతాయి. B12 ఎక్కువ వెజిటేరియన్ దాంట్లో ఉండదు, నెయ్యి యాడ్ చేస్తున్నాం, కొద్ది మాత్రలో పోతుంది, అవునా కదా. సో అట్లా అది చేస్తే మంచిది. మళ్ళీ మార్నింగ్ మనం టిఫిన్లు తింటే 7 ఇడ్లీలు 8 ఇడ్లీలు అట్లా తింటాం ఇంటికాడ చేసుకుంటే. అరే చిన్నగా ఉంటాయి కదా ఇంట్లో ఇడ్లీలు, బయటలాగా ఏమైనా పెద్దగా ఉంటాయా? ఇంకా ఇంట్లో చేసుకుంటే హోమ్ మేడ్, ఏం ఖరాబ్ చేయదు, హాని చేయదు అనేసి అనుకుంటాం. కానీ క్వాంటిటీ అయితే చూసుకోవాలి కదా, అవునా కదా. 2 కాకిలు ఏం చేసినాయి, ఎగిరినాయి గాల్లా రేస్ పెట్టుకొని. ఏమనేసి, అరే
మనం ఇద్దరం ఒక 1 kg బస్తా తీసుకుందాం, గాల్లో పోదాం. ఏమవుతుంది, ఎవరు ఎక్కువ పైకి పోతే వాడు విన్నర్ అనేసి. ఒక కాకి ఏం చేసింది, 1 కిలో ఉప్పు నింపుకుంది. ఒక కాకి ఏం చేసింది, అరే వీడు పెద్ద బస్తా కదా, ఇంత బస్తా సైజు ఉంది కదా అంతా. వేరే కాకి 1 కిలో నింపుకోలేదు, కాటన్ నింపుకుంది. 2 పైకి పోయినాయి. వర్షం వచ్చింది. వర్షం వస్తే ఉప్పు ఏమైపోతుంది, పోతుంది మొత్తం నీళ్లలో కలిసిపోయి, అది ఖాళీ అయిపోయి అది ఇంకా పైకి పోయింది. కాటన్ ఏమైతుంది, మొత్తం నిండిపోతుంది. ఇప్పుడు ఉప్పు కాటన్ 2 మనకు హాని చేయవు, కానీ ఆ కాటన్ నింపుకోవడం వల్ల పైకి పోయింది కదా, వెయిట్ ఎక్కువ అయిపోతుంది కదా. అట్లా అది కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఏమైనా తింటే కూడా లిమిట్ లో తినాలి. అరే ఇంటి ఫుడ్ మనం ఎంత తిన్నా ఏం కాదంటే ఇంత నింపుకొని తింటే ఏం లాభం ఉండదు, నుక్సానే ఉంటది. సో అది మనం మైండ్ లో పెట్టుకోవాలి. పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. మళ్ళా నేనేమంటా, ఇప్పుడు మీకు జొన్న రొట్టె ఇష్టం లేదు అనుకోండి, నైట్ తినడం, సాలడ్లు తినండి. మార్నింగ్ ఏమో జొన్న రొట్టె తినండి. సరే మీకు జొన్న రొట్టె మార్నింగ్ కూడా తినడం ఇష్టం లేదు, ఒక్కరోజు ఇడ్లీలు చేసుకుంటే జొన్నలతో చేసుకోండి, ఒకరోజు ఇడ్లీలు చేసుకుంటే రాగులతో చేసుకోండి. 2 రోజులు అయిపోయినాయి కదా. ఒక రోజు రాగులతోటి ఉప్మా చేసుకోండి, ఒక రోజు కొర్రలతోటి ఉప్మా చేసుకోండి, అవునా కదా. మళ్ళీ ఇంకా 2 రోజులు మీకు అటుకులు ఇష్టం ఉందని అంటే ఈ మిల్లెట్ల అటుకులు కూడా దొరుకుతున్నాయి, అవి తినండి. ఒక్కరోజు జొన్న రొట్టె తినండి, అయిపోయాయి కదా. కానీ మిల్లెట్స్ కూడా డైజెషన్ కి కష్టం అంటున్నారు కదండి. మిల్లెట్లు డైజెషన్ కి కష్టము ఉండదు. మిల్లెట్లలో ఫైబర్లు క్వాంటిటీ ఎక్కువ ఉంటది. ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంత తినాలి, రైస్ తింటారు కదా, మిల్లెట్ల తింటే తక్కువలోనే కడుపు నిండిపోతుంది, ఫైబర్ ఉంటది కదా, అక్కడికి ఆపేసేయాలి. మనం రైస్ క్వాంటిటీ మైండ్ లో పెట్టుకొని ఇంకా తింటూనే ఉంటాం, అట్లా తినొద్దు. ఎటువంటి స్టమక్ అప్సెట్లు గవి అవ్వవు, అది మనం మైండ్ లో పెట్టుకోవాలి. అట్లా చేస్తే మనకు మెల్లమెల్లగా షుగర్ వ్యాధిలో చాలా మార్పు కనిపిస్తుంది. మనం పేషెంట్లకు లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మొత్తం షుగర్ వ్యాధి తగ్గుతుంది, ఈ పని చేయండి, ఈ పని చేయండి, ఈ పని చేయండి, మీకు దీంట్లో ఏది ఇష్టం ఉంటే అది చేయండి, మీకు ఖచ్చితంగా రివర్స్ అవ్వాలి షుగర్ అనేసి చెప్తాం. సో ఆ పేషెంట్ ని బట్టే మీ సజెషన్ ఉంటుంది. పేషెంట్ ని బట్టే సజెషన్ కదా. ఇప్పుడు పేషెంట్ కి జొన్న రొట్టె ఇష్టమే లేదు, నేను తినను అనేసి చెప్తాడు. లేదు నువ్వు తినాలి అని మనం చెప్తే వాళ్ళు తింటారా? లేదు, తినరు. సాలడ్లు ఇష్టమా? ఇష్టం, సాలడ్లు తినండి. పూరీలు ఇష్టమా? ఇష్టం, పూరీలు తినకండి అని చెప్తాం. ఎందుకంటే అవి ఫ్రైడ్ ఫుడ్లు కదా. ఇప్పుడు కొందరు ఒక పేషెంట్ ఒకసారి ఎట్లొచ్చిండ్రు అంటే డైలీ పూరి కావాలంట. ఇప్పుడు వరకు ఏ డాక్టర్ చెప్పలేదు పూరి తినొద్దు అనేసి, ఈయన డాక్టర్ చెప్పలేదు నేను పూరీలు తింటా అని. ఎన్ని రోజులైనా ట్రీట్మెంట్ సెట్ కాదు కదా. చేతకి నాకు ఒక జనరల్, ఇప్పుడు మనం ఇంత వెజిటేబుల్ ఒక 1 kg వెజిటేబుల్ వండుతున్నాం అనుకోండి, అంత వేస్తాం కదా ఆయిల్, ఫర్ ఎగ్జాంపుల్ హోల్ 1 kgకి, అందులో మనం తినేది తింటే కదా చేతన్ గారు, ఆ మాత్రం కూడా ఆయిల్ తక్కువ చేయండి అని ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తారంటే ఆయిల్లో మీరు ఒకటి చూడండి, మీరు ఓన్లీ ఆయిల్ అనుకోకూడదు, ఏ దాంట్లో ఫుడ్లో లేదు, ఏం లేదు, అట్లనే తాగొచ్చు ఆయిల్ లేదు కదా, అవునా కదా. ఏ మనిషి ఆయిల్ తాగలేడు అట్లనే. అందరూ ఏ ఆయిల్ అయితే వాడతారు దాని మీద కూడా ప్రాబ్లంలు వస్తాయి. ఇప్పుడు చాలా మంది హెల్దీ హార్ట్ అని ఇట్లా సింబల్ కనిపిస్తుంది, హార్ట్కి హెల్దీ ఉండొచ్చు ఈ ఆయిల్, తీసుకపోరా 10 లీటర్లు, హార్ట్కి హెల్దీ, తినండి 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 అనేసి అట్లా కూడా ఆయిల్ క్వాంటిటీ పెంచుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బా తిప్పేసి చూస్తే 40% దాంట్లో పామ్ ఆయిల్ ఉంటుంది. మళ్ళా ఆయిల్లో ఎక్కువ ఆయిల్ మీరు వాడితే ఏదైతే న్యూట్రిటివ్ ప్రాపర్టీలు ఉంటాయి కదా మీరు తినే వెజిటేబుల్స్ లా, అవి తగ్గిపోతాయి, అవి డిస్ట్రాయ్ అవుతాయి కుకింగ్ టైంలో. మళ్ళా దాని తర్వాత ఆయిల్లో సాచురేటెడ్ ఫ్యాట్లు ఎక్కువ ఉంటాయి, అవి గుండెకి ప్రమాదం, షుగర్కి ప్రమాదం, బీపీకి ప్రమాదం, ఇవన్నీ పెరుగుతాయి. ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది బాడీలో, విసరల్ ఫ్యాట్ జమ అవుతుంది. మీరు చూడండి ఇండియన్స్కి పొట్టకాడే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఈ బెల్లీ ఫ్యాట్ అనేసి ట్రెండ్ నడుస్తుంది కదా, వేరే దేశాల్లో నడవదంతా, ఈడే నడుస్తుంది. వాళ్ళు ఈవెన్గా గ్రో అవుతారు వాళ్ళు, మనమేమో ఈ బెల్లీ కాడనే ఫ్యాట్ జమ అవుతుంది. అందుకే ఆయిల్ అవాయిడ్ చేయండి. సో హ్యావ్స్లో మిల్లెట్స్, జొన్న రొట్టె, సలాడ్స్, బేసికల్గా ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండేది చూసుకోమంటున్నారు. హ్యావ్ నాట్స్లో డయాబెటిక్ పేషెంట్స్కి స్పెషల్గా నో ఆయిల్, నో అవుట్ సైడ్ ఫుడ్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్.
సో ఇవి చెక్ చేసుకుంటూ పోతే మాక్సిమం ఒక 30, ఇంకా ఇది కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 60% బయటపడ్డట్టే. ఆ తర్వాత 40% హోమియోపతి మందులు మనకి హెల్ప్ చేస్తాయి అనుకుంటా. మందులు హెల్ప్ చేస్తాయి. మొత్తం పేషెంట్ పట్టుదల, పేషెంట్ ముంగట ఆయనకు సర్వలోకంలో అన్నిటికన్నా ఇష్టం చికెన్ బిర్యానీ ఉంటే కూడా వాని ముంగట పెడితే వాడు తినొద్దు అనుకుంటే తినొద్దు, అంతే, అంత స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వాలి. రైట్. సో విన్నారు కదా చేతన్ గారి మాటలు. మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి చేతన్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక మీకు ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ.